నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ వెంకట్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం. ఎన్నికల అనంతరం తొలిసారి జిల్లాలో స్పందన కార్యక్రమం నిర్వహించడంతో ప్రకాశం భవన్కు పోటెత్తిన అర్జీదారులు. ఒంగోలు నగరంలో అట్టహాసంగా జరిగిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీ. ప్రజలందరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ విజయకేతనం చూపిస్తూ ముందుకు సాగిన దామచర్ల జనార్దన్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనం నందు స్పందన హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన అర్జీదారుల నుండి అధికారులు అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అవార్డు పాస్ అయితే అంటే మీ మాట మీ ఎంఆర్ఓ గారికి ఎంత పిల్లలు ఎట్లయితే ముగ్గురు మోసుకుంటాను మామూలుగా ఉన్నాయి. ఎంఆర్ఓ గారు చేయమని చెప్పారు. పెళ్లి ఫోటోలు మొత్తం ఉన్నాయి. ఏమి చెయ్యండి అని చెప్తే రెండు వైఫ్ బోత్ వైఫ్ ఆర్ క్లెయిమింగ్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, దాంట్లో సివిల్ కోర్ట్ డైరెక్షన్ ఉంది, చదవండి. చదివి ఇమీడియట్గా ప్రాసెస్ చేయాలి. 5 సంవత్సరాలుగా అటు చెప్తూనే ఉన్నారు, క్లోజ్ చేయవచ్చు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో లోక్సభ స్పీకర్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఒంగోలు నగరంలోని మాగుంట అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జూమ్ లాగా అండి పైకి మొత్తం I, Magunta Srinivasulu, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear the truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
ఒంగోలు నగరంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారిగా ఒంగోలు విచ్చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మంగమ్మ కళాశాల వద్ద నుంచి కర్నూలు బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్డు, చర్చి సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ శాసనసభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆసీనులై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తన అభిమాన నేతపై పూల వర్షం కురిపించారు. దారి పొడుగునా భారీ క్రేన్ల సహాయంతో గజమాలలు వేస్తూ దామచర్ల జనార్దన్ పట్ల తమకున్న అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలందరినీ పలకరిస్తూ దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ విజయకేతనం చూపిస్తూ ముందుకు సాగారు.
మేము కాదండి సీఓలు ఆర్పీ వాళ్ళే వెళ్తారు మేము కాదు వెళ్ళండి అమ్మ మీరు వెళ్ళండి అక్క అక్క ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల నందు గ్రాడ్యుయేషన్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిడమనూరు కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పత్రాలను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Academic prizes. The first rank, Kolupakula Anita, second rank, CSE department. Soda Srija Reddy, first rank. ముందుకు రావాలండి. షోడా శ్రీజారెడ్డి ఫస్ట్ ర్యాంకర్. Raviteja, third rank. Electrical and Electronics Engineering, A. Kusuma Kumari. Physicists, chemistry professionals, engineering people with scientific aptitude have come together and always had the passion to improvise things, not happy with just the solution they have already at hand. They always has the constant, drive and eagerness to make it faster, better, more useful to the humanity. So this is what engineering is. So congratulations again that you have made it. You passed through all your 4 years of examination
and you have now, some of you or majority of you have secured jobs. But I would request you that, like, don't be just content with having a job. It leads to a lot of boredom. So that means from age 21 to age retirement age 60, 65, whatever it is, you want to work with the same thing. So you have to have the drive to self-educate. And I encourage most of you students, although you want to go for corporate placements, please do not be, complacent. Always, as I said, my education is my passion. So I have to do something good to the educational field. Came back, started my own research, because when I need to do something, I need to be pioneer in what I am. And it took almost 12 years for me to do my research, to design the real education model, which gives that quality education. And that's where when Madam talked right now, relation to medicine, the application of engineering, etc., etc., that's what you have to engineer, proud engineer. We change the world. Am I right or not? We change the world. How we change the world? Whatever the field of study of engineering I am doing, I am deriving techniques to be applied for the real life. I am helping all applications in the world to take my technique to make it happen. Am I right or not? Engineers, are you changing the world? That's what you are doing. So that's where my research went on. So today I am proud to say that this is the first graduating this type of event. Every year we are doing, but this type of event. Sometime back when I visited Delhi, Minister of Human Resources Development, they asked me, no doubt the Vice Chancellor, you are giving degrees to the students of JNU Kakinada, but what about their human values and etc. I informed them that no doubt in addition to getting degree, we have mandated the professional ethics and morals, human values, etc. Is it correct whether they are having real human values, or it is just like the information you are giving to them? Couple of months back, while I am going to the campus from a center nearby Banugudi in Kakinada, a person is taking his father on a bike. Because of the sand which was existing on the road, they fall down. And the father, unable to get up, he was injured. And nobody is bothering, and the public is moving, and everyone is going without coming to their rescue. Two lady students of the campus, they ran away to the side, and they helped the father and a aged person, and they have taken them to the hospital for the medical assistance. దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ సచివాలయాలు, వాలంటీర్లు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ పాలక మండలి చైర్మన్ మాధవరావు, కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి, పురోహితులు పూర్ణగుమ్మంతో స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎంతో చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ దృష్ట్యా భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కళ్యాణ వేదికను అభివృద్ధి చేయడంతో పాటు క్యూ లైన్లలో కూడా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు చెప్పామన్నారు. ఈ విషయంలో దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
చెన్నకేశ్వర స్వామి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రధాన్యాసన్ ఏహనామహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్యः సంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణः సమవర్తతాది తస్య ద్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే ఏదాహమేతం పురుషం మహాంతం దక్షిణ సింహాచలంగా పేరు పొందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఈ పట్టు వస్త్రాలని సిద్ధి సాయి రాష్ట్రోత్సవాలు సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు నేను గమనించిన దాని ప్రకారం భక్తులందరూ కళ్యాణోత్సవం చూడలేకపోతున్నారు. భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయమని, క్యూ లైన్లో కూడా కొద్దిగా మార్పులు చేయమని, డయాస్ ఇట్లా మార్పులు చేయమని ఈవో గారికి చెప్పారు. దాతలు కూడా చెప్తున్నాం. స్వామివారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషం ఉండే విధంగా స్వామివారి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.